కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఘోరంగా విఫలం చెందిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నల్గొండ కేంద్రంలో మేధావుల సమావేశం నిర్వహించి ఆయన ప్రసంగించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా ముందుగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన ఎన్నికల హామీలలో అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తొలిమెట్టని ఉపాధ్యాయులంతా ఏకమై బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం నల్గొండ పబ్లిక్ స్కూల్లో టీచర్స్ని కలిసిన తరువాత వికసిత్ భారత్ వికసిత్ బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం బీజేపీ పార్టీ తరఫున నల్గొండ జిల్లా కేంద్రంలోని స్టేయింగ్ హోటల్లో ఏర్పాటు చేయగా రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ హాజరై మేధావులతో సమక్షంలో బడ్జెట్ కేటాయింపులు ప్రజలకు జరుగుతున్న మేలుపై విస్తృత స్థాయిలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, పిల్లి రామరాజు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా కన్వీనర్ లోకనబోయిన రమణ ముదిరాజ్, కంకణాల నివేదిత, చెల్లా శ్రీలతారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పాపారావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు దీని తర్వాత నగరేకల్ కాన్స్టిట్యున్సీలో కూడా వారి పర్యటన ఉంటుంది. మరి రోజు మహిళలే కావచ్చు, రైతులే కావచ్చు, యువతే కావచ్చు, మరి ట్యాక్స్ రిబేట్ ఈరోజు 12 లక్షల రూపాయల ట్యాక్స్ రిబేట్ ఈరోజు ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ యొక్కమైన ట్యాక్స్ రిబేట్ని కల్పించడంతో వారు వన్ సైడ్ అయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మరి మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటి గెలుపు పులి సర్వోత్తమ్ రెడ్డి గారు ఈరోజు నమోదు చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కలిగించాలి, మన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని మార్చాలని కోరడం. అయితే 2014లో మోడీ గారు పాలనకు వచ్చిన సందర్భంలో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అది 2.5 లక్షలు ఉంటాయి, అంటే అక్కడికున్న వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్. సరే, దాన్ని క్రమక్రమంగా గత బడ్జెట్లో 7.5 లక్షలు తీసుకుని రావడం జరిగింది. సరే, అందరూ ఏమనుకున్నారు అని అంటే మళ్ళీ గట్టలెప్పించినట్టు 50 లక్షలు, 1 లక్ష పెంచుతారు అని భావించారు. సరే, దీని మీద కొందరు కుహన లౌకికవాదులు ఉంటారు, వాళ్ళు బాగా చర్చ చేస్తూ ఉంటారు ఇది మీడియాలో. అయితే మొన్నటి బడ్జెట్ పాపారావు గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడటానికి ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ సమావేశం పెట్టిందంటేనే చాలా ధైర్యం కావాలి, అవునా కదా? ఇంతకుముందు ఇప్పుడు దాకా 75 సంవత్సరాల స్వాతంత్రంలో చాలా బడ్జెట్ రావాలంటే ఈ 10 ఏళ్ళ మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక నల్గొండ చుట్టూ చూస్తే వేసిన ప్రతి హైవే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. రైల్వే స్టేషన్ 100 కోట్ల రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్, ఎక్కడెక్కడ చిన్న సిటీకి పోయిన ఎయిర్పోర్టు, దాంతోపాటు ముఖ్యంగా చేతులు పెట్టి అదే దేశం యొక్క సరిహద్దులు కాపాడేటువంటి విభాగం ఏతుందో అంటే మహిళల పట్ల మోదీ గారికి ఇంత విశ్వాసం ఉంది. అందులో ఆర్థిక మంత్రి అన్నప్పుడు కూడా ఏ రకంగా ఒక కుటుంబాన్ని నడిపే దాంట్లో మహిళ ఏ రకంగా ప్రధానమైనటువంటి భూమి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదా? పాలన మీద పట్టు లేదు. మొత్తం ఈ 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అవినీతి పూర్తిగా కూరుకుపోయి నష్టాల ఊబిలోకి నెట్టేసి చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేక కూని రాగాలు తీస్తూ ఉన్నాయి. ఆయనేమో కేసీఆర్ గారు దాదాపు 7 లక్షల పై చిలుకు కోట్లు అప్పులు చేసి చిప్ప చేతికి రేవంత్ రెడ్డికి ఇచ్చిపోతే చెప్పబట్టుకొని ఢిల్లీకి రోజు తిరుగుతున్నాడు, మోదీ గారి దగ్గరికి, కేంద్రం దగ్గరికి.
ఏమైనా అప్పులుంటే వారు పారిపోతే మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ప్రతి జనవరి 25 వరకు 5 వాయిదాలు కరువు పట్టారు. మరి పెండింగ్లో ఉన్నాయంటే 6 నెలలకు ఒకసారి డిఏ మరి పెంపుదల. ఇవాళ కేంద్రం చూడండి, మోదీ ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ సకాలంలో డిఏ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటికప్పుడుగా వారు పెంచుతూ ఇవాళ 8th పే రివిజన్ కమిటీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేతన సవరణ చేయాల్సి ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో పిఆర్ఎస్ రిపోర్ట్ ఆలస్యం చేసి అమలు చేయమన్నారు. ఉద్యోగులు నోరు విప్పితే ఏ రకంగా ఆ ఉద్యోగులను మరి టీచర్లను అణిచివేసి ఏ రకంగా అనగదొక్కాడో టీచర్ల సంఘాల నాయకులే పత్తాలు లేకుండా పోయినారు, అడ్రస్ లేకుండా గల్లంతైపోయినారు. ఏదో మొక్కబడిగా ఫిట్మెంట్ ఇచ్చి చేతులు దుప్పుకున్నారు. ఇది టీచర్ల యొక్క గాథలు.